హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను దోసకాయ పెసరపప్పు తయారు చేశానండి. ఈ దోసకాయ పెసరపప్పు టేస్ట్గా ఎలా తయారు చేశానో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈరోజు నేను దోసకాయ పెసరపప్పు చేస్తున్నానండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. కప్పు పెసరపప్పుకి వచ్చేసి హాఫ్ తీసుకుంటే సరిపోద్దండి దోసకాయ. ఇందులోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను, కారం, పసుపు, సాల్టు, ఆయిల్, తాలింపు పెట్టుకోవడానికి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఇప్పుడు దోసకాయ పెసరపప్పు తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకున్నాం కదండి. పెసరపప్పు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. పెసరపప్పు అనేది వేయించుకొని పప్పు వండితే చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చిదానికన్నా వేయించిందే బాగా టేస్ట్ ఉంటుందండి. పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి పెసరపప్పును ఒకసారి శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. ఇప్పుడు పప్పులో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి పెసరపప్పుని. పప్పు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఈ దోసకాయ పప్పులోకి అయితే గింజలు ఉంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను గింజలు ఇలా ఉంచేసాను. నేను గింజలతో పాటు పప్పులో వేసేసుకోవాలి. ఉడికిందండి పెసరపప్పు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, దోసకాయలు అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక సాల్టు చూసుకొని వేసుకోండి, ఒకసారి వేసుకోవద్దు, కసమైపోద్ది. లేకపోతే వేసుకున్నాక మొత్తం తిప్పుకొని కొద్దిగంతా వాటర్ పోసుకొని దోసకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మగ్గనివ్వాలండి. వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగంతా చింతపండు వేయాలండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగంత వేస్తే సరిపోద్దండి. పప్పు ఉడికిపోయిందండి. దోసకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి మెత్తగాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ అయితే సరిపోద్దండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మెత్తగా దోసకాయ ముక్కల్ని పప్పు గుత్తి పెట్టుకొని మెదుపుకుందాం. మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను పప్పు తాలింపు కోసమని బయటకు వచ్చానండి, కరివేపాకు చెట్టు దగ్గరికి. ఇది కరివేపాకు వద్దాం, చిన్న చెట్టు అండి. నేను ఇంటి దగ్గరే పెంచుకున్నాను చెట్టు. ఆకులు చూసారా ఎంత ఫ్రెష్గా, ఎంత బాగున్నాయో. స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను తాలింపు వేయడానికి. పప్పు ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి పప్పు ఉంది కదండి, దోసకాయ పెసరపప్పు ఇందులో వేసేసుకోవాలి. దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుందాం. దోసకాయ పప్పు అనేది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి.